మనకి కార్తీక పౌర్ణమి చాలా విశేషమైనటువంటిదిగా, అన్ని మాసాల్లో కల్లా కార్తీక మాసం ఆధ్యాత్మిక చింతన కోసం చాలా గొప్పదైనటువంటి మాసంగా చెబుతూ ఉంటారు. ఇందులో మధ్యలో వచ్చేటువంటిది చాంద్రమానం ప్రకారం పూర్ణిమ కృత్తికా నక్షత్రం కలిసి వచ్చేటువంటిది కార్తీక మాసంగా చెబుతూ ఉంటారు. అయితే ఈ పూర్ణిమ చాలా విశేషమైనటువంటిది. కార్తీక పూర్ణిమ దీన్ని దేవదీపావళి అని పిలుస్తూ ఉంటారు. అయితే ఈ రోజునే వ్యతిపాత యోగం కూడా ఉంది. అయితే ఈ కార్తీక మాసంలో పౌర్ణమికి జ్వాలా తోరణం అనేటువంటిది సహజంగా ప్రతి శివాలయాల్లోనూ కూడా అటు ఇటు 2 కర్రలు పాతి దానికి గడ్డితాడుని చుట్టి అది అంటించి అందులోంచి ఈశ్వరుని యొక్క పల్లకిలో పార్వతీ పరమేశ్వరులు పెట్టి అటు ఇటు తిప్పడం అనేటువంటిది ఆచారంగా వస్తుంది. ఆ వెనకాలే భక్తులందరూ కూడా ప్రయాణం చేస్తూ ఉంటారు 3 సార్లు అటు ఇటు. ఏమిటయ్యా అంటే పార్వతీ అమ్మవారు యొక్క కోరిక ఏదైతే ఉన్నదో, ఆవిడ యొక్క మొక్కు తీర్చుకునేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో దాని గురించి ఇదంతా కూడా జ్వాలాతోరణం అనేటువంటిది మనకి ఆచారంగా వస్తున్నటువంటిది. ఏమిటయ్యా అంటే క్షీరసాగర మదనం జరుగుతున్న సందర్భంలో ఆ క్షీరసాగర మదనంలో మొట్టమొదటిసారిగా హలాహలం పుట్టింది. ఆ హలాహలాన్ని పరమేశ్వరుడు లోకాన్ని రక్షించడం కోసం హలాహలాన్ని మింగడం జరిగింది. ఆ మింగడం వల్ల ప్రాణాంతకమైనటువంటి ప్రమాదం వస్తుంది ఈశ్వరుడికి అనేటువంటి భావన వల్ల నా నాథుడు సంపూర్ణంగా ఆరోగ్యవంతంగా ఆ ఆలాహలం వల్ల ఏ విధమైనటువంటి బాధని అనుభవించకుండా ఉండడం కోసం అలా ఉన్నట్లయితే నా మాంగళ్యం గట్టిదైతే నేను అగ్నిజ్వాల కింద 3 సార్లు అటు ఇటు తిరుగుతాను అనేటువంటిది అనుకుందిట. ఆ విధంగా గరళకంఠుడు గరళంలోనే తన యొక్క కంఠంలోనే గరళాన్ని నిలబెట్టుకుని ప్రమాదం లేకుండా లోకాన్ని రక్షించినటువంటి మహానుభావుడు పరమేశ్వరుడు. అందువల్ల ఆ విధంగా అలా జరిగిన కారణంగా ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఉన్న కారణంగా పార్వతీదేవి ప్రతి పౌర్ణమి నాడు కూడా అటు ఇటు జ్వాల కింద చైతన్యవంతమైనటువంటిది, అంత ప్రమాదకరమైనటువంటిది చైతన్యవంతమైనటువంటిది అటువంటి జ్వాల కింద నేను అటు ఇటు కూడా 3 సార్లు తిరుగుతాను అని మొక్కు ఉన్నది ఏదైతే ఉందో ఆచారంగా మనం కూడా ఆ విధంగా చేస్తున్నాం, మన మొక్కులు తీరడం కోసమే. అందుకే అంటారు త్రికాగ్ని కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ అని. నీలకంఠుని యొక్క అనుగ్రహం కోసం పార్వతీదేవి మొక్కుకున్నటువంటి విషయాన్ని గురించి త్రికాగ్నికారుడు కాలాగ్ని రుద్రుడు అంటారు. అందువల్ల ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం కోసం, కోరికలు తీరడం కోసం భక్తులు జ్వాలాతోరణంలో అటు ఇటు ఈశ్వరుని వెనకాల తిరగడం అనేటువంటి ఆచారంగా వస్తున్నటువంటి సంప్రదాయం.